నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని చిరుధాన్యాలతోని చికెన్ పులావ్ తయారు చేసుకుందామండి. చిరుధాన్యాలంటే ఇప్పుడు మనకి మిల్లెట్స్ ఆహారంలో భాగంగా చేసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ రుచిగా తయారు చేసుకునే ఈ పులావ్ ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిని కొర్రలు అంటారండి. దీంట్లోనే చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. మనకి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైనా డయాబెటిక్ వాళ్ళైనా హ్యాపీగా తీసుకునే ఈ కొర్రలతోని ఈరోజు చికెన్ పులావ్ తీసుకుందాం. కొర్రలో ఉండే ఫైబరు, చికెన్లో ఉండే ప్రోటీను మన శరీరానికి చాలా చాలా ఉపయోగపడే ఈ కొర్రలతోటి ఈరోజు చాలా సింపుల్గా చికెన్ పులావ్ చేసుకుందాం. అలా కప్పు కొర్రలు తీసుకొని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలండి. ఇవి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నానితేనే వండుకోవడానికి బాగుంటాయి అన్నమాట. అప్పటికప్పుడు కన్నా ఒక 2-3 గంటలైనా మినిమం నానబెట్టుకోవాలండి. ఇలా నేనైతే రాత్రి నానబెట్టేసి చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలాగా జాలి బుట్టలో వేసుకొని నీరంతా వడకెట్టుకోవాలి. అలాగా వాటిని పక్కన పెట్టుకొని దీనికోసం మసాలా చూసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ సోపు, అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లం ముక్క, ఇది అనాస పువ్వు చిన్నదండి, చిన్న ముక్క, దాక్షిణ చెక్క ఇంచి అంగుళం ముక్క తీసుకోండి, యాలకులు 2, లవంగాలు ఒక 4 తీసుకొని ఇవన్నీ మసాలా అంతా ముద్దగా మిక్సీ పట్టుకోండి. ఉల్లిపాయలు కట్ చేసుకొని మసాలా నూరుకుంటే ఇలాగ మసాలా ముద్ద రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎంత కొర్రలు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో చికెన్ తీసుకోవాలి. నేనైతే బోన్లెస్ చికెనే తీసుకున్నానండి. దీనికి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది. అంటే చిన్నగా ఉంటాయి కనుక బోన్తోనే తీసుకోవచ్చు, బోన్లెస్ అయినా పర్వాలేదు. నేను అలాగ చికెన్ తీసుకొని కడిగేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి 2 చిన్న సైజు టమాటాలు 2 కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా పక్కన ఉంచుకోవాలి. ఇవేనండి ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ఉండే ఈ కొర్రల చికెన్ పులావ్ తయారీ చూద్దాం. ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ ఎందులో అయితే పులావ్ చేసుకోకుండా ఆ గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 3-4 పచ్చిమిరపకాయలు వేసుకొని తాలింపు వేయించుకోండి. వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకుని పెట్టుకున్న చికెన్, అంటే నేను ఇప్పుడు 200 గ్రాములు చికెన్ తీసుకున్నానండి. కొర్రలు కూడా 200 గ్రాములే ఉన్నాయండి. అలా వంతు వేసుకుంటే చికెన్ పులావు బాగుంటుంది. ఈ కొర్రల పులావ్ అలా చికెన్ ముక్కల్ని కొంచెం మీడియం సన్నగా కట్ చేసుకోండి. పెద్ద ముక్కలు కాకుండా మీడియంలో కట్ చేసుకొని వేయించుకొని ఆల్రెడీ 1 నిమిషం వేగిన తర్వాత మనం నూరు పెట్టుకున్నాం కదండి మసాలా, అది వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఈ మసాలాలన్నీ కూడా నూనెలోనే బాగా వేయించుకోవాలండి. చక్కగా మూత పెట్టి దగ్గరగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 6-7 నిమిషాలు, అంటే మసాలాలో ఉండే పచ్చిదనం పోయి మంచి కమ్మగా వేగిన దాకా వేయించుకోవాలి. ఇలాగ నూనె పైకి తేలిపోయింది చూసారా, అంటే మసాలాలు మంచిగా వేగిపోయినట్టే. ఇలా వేగిపోయిన తర్వాత కారం వేసుకోవాలండి. కారం కూడా ఎక్కువ పడదు చూసుకోండి, మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి. 1/2 స్పూను కారం వేసుకుంటే సరిపోద్దండి. ఇంకా మసాలా పొడి కూడా మనం వేయక్కర్లేదు. ఇవి మిల్లెట్స్ కదండి, వీటికి ఎక్కువ స్పైసీస్, ఎక్కువ కారాలు ఉండకన్నా రుచిగా తయారు చేసుకోవాలన్నమాట. ఎక్కువ కారాలు కన్నా తక్కువ వేసుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసుకుని టమాటాలు కూడా వేసుకొని చక్కగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటాలు సాఫ్ట్ అయిందాక దగ్గరగా మగ్గించుకుందాం. ఇవి చక్కగా ఒక 3-4 నిమిషాలు అయ్యేసరికి మధ్య మధ్యలో కలిపితే టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిపోయి. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం కొర్రలు కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదండి, నీరంతా తీసేసి ఆ కొర్రల్ని ఇందులోకి వేసుకోవాలండి. ఇప్పుడు కొర్రలు జాలి బుట్టలో వేసి నీరు తీసి పెట్టుకున్నాం కదా, ఈ కొర్రల్ని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ టమాటాలు, చికెను, కొర్రలు అన్నీ కలిసేటట్టు 1 నిమిషం కలుపుకుంటే చాలండి. మనం బియ్యం వేయించేసుకునే పులావ్ లాగా ఇది అవ్వదు. ఇది డైరెక్ట్గా 1 నిమిషం వేగితే సరిపోద్ది, అంత ఎర్రగా వేయించక్కర్లేదు. ఓకేనండి. ఇలాగా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మనం హాట్ వాటర్ పెట్టుకోవాలండి. హాట్ వాటరే దీంట్లో డైరెక్ట్గా వేసుకోవాలి. నేనైతే కొత్తిమీర ఉడుకుతున్నప్పుడే వేసేస్తాను, లాస్ట్లో కాకుండా. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా పడుతుందని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని హాట్ వాటర్ పెట్టుకున్నానండి పక్కనే. ఇప్పుడు కప్పు కొర్రలు తీసుకున్నాను కదండి, 3 కప్పులు వాటర్ పడుతుందండి. మన నార్మల్ రైస్కి అయితే ఒక వంతుకి 2 వంతులు పడుతుంది, అంటే 1:2 పడుతుంది. ఇలా మిల్లెట్స్కి అయితే 1:3 పడుతుందండి. దీంట్లో అధిక శాతం ఫైబర్ ఉండబట్టి
హార్డ్గా ఉంటాయి కనుక దీనికి 3 వంతులు పోసుకోవాలి వేడి నీళ్ళు. పోసుకొని చక్కగా అంతా బాగా కలుపుకొని ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు కానీ, మసాలా కానీ, కారం కానీ మీకు ఏమైనా కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని హైలోని ఒక 3 నిమిషాలు కుక్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెడితే ఒక 7-8 నిమిషాలకి ఇలా రెడీ అయిపోద్దండి. చూసారా, చాలా బాగుంటుందండి. అంటే మనకి ఇది మన ఆహార విధానంలో కొన్ని మార్పులు ఇప్పుడు చేసుకోవాల్సి వస్తుంది కదండి. చిరుధాన్యాలు తీసుకోవడం కూడా మంచిది అంటున్నారు కదా, అందుకని ఇలా ఒకసారి రుచిగా ఇలా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. లంచ్లోకి, లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, డిన్నర్లోకి బాగుంటుంది. ఇలా తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంటే కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది వేడివేడిగా తింటేనే ఎక్కువ బాగుంటుందండి. చల్లారితే కొంచెం బిగుసుకుంటుంది. వేడిగా చాలా బాగుంటుంది. చల్లచల్లగా రైతాతో తినొచ్చు. మన ఇష్టమే. ఆనియన్ లెమన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. చూశారు కదండి ఈ చిరుధాన్యాలతో చికెన్ పులావు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.